హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏఐసిటి వాళ్ళు మనకు కొన్ని ఇంటర్న్షిప్స్ కావచ్చు, కొన్ని పార్ట్ టైం జాబ్స్ కావచ్చు, అన్‌పెయిడ్ ఇంటర్న్షిప్స్, పెయిడ్ ఇంటర్న్షిప్స్, వర్చువల్ ఇంటర్న్షిప్స్ ఇలాంటి ఏ ఇంటర్న్షిప్స్ అయినా, ఇంటర్న్షిప్స్ ఒకటే కాదు, ఫుల్ టైమ్ జాబ్స్ అయినా సరే, పార్ట్ టైమ్ జాబ్స్ అయినా సరే, ఏవైనా సరే ఒకటే పోర్టల్‌లో ఏఐసిటి పోర్టల్‌లో మనకు అన్నీ కనిపిస్తాయి. జస్ట్ నువ్వు ఫిల్టర్ చేసుకుంటే చాలు. హోల్ ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్నా కూడా మనకి కనిపిస్తాయి. ఓకే, ఫ్రెషర్ నుంచి ఎక్స్పీరియన్స్ పర్ వరకు ఎవరైనా సరే ఇంటర్న్షిప్ చేయాలన్నా, నాకు ఫుల్ టైమ్ జాబ్స్ కావాలన్నా ఈ ఈ సైట్ ని కూడా సెర్చ్ చేసి చెక్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క పోర్టల్లో మనకి కనిపిస్తాయి, కానీ ఈ పోర్టల్లో కూడా చాలా ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఎక్కువ ఇంటర్న్షిప్స్ కి మనం యూస్ చేసుకునే పోర్టల్ అన్నమాట. ఎవరైనా అన్‌పెయిడ్ ఇంటర్న్షిప్స్, వర్చువల్ ఇంటర్న్షిప్స్ కావాలనుకుంటే యూ కెన్ గో త్రూ దీస్ వెబ్సైట్స్. సో వన్ మోర్ థింగ్ వచ్చేసేసి, బిఫోర్ గోయింగ్ టు ది టాపిక్, don't forget to hit the subscribe button, and also don't forget to hit the like button if you like the video. Okay, let's start. సో దిస్ ఈస్ ద వెబ్సైట్ అనమాట. మీకు అందరికీ తెలుసు ఏఐసిటి గురించి, నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ ఇంటర్న్షిప్ పోర్టల్. ఓకే, మీకు ఓన్లీ ఇంటర్న్షిప్సే దొరుకుతాయి, అండ్ ఆల్సో ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ కూడా దొరుకుతాయి. ఏ స్టేట్ అయినా, ఏ లొకేషన్ అయినా, ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే, స్టైఫండ్ టైప్ నువ్వు అన్‌పెయిడ్ అయినా కావచ్చు, ఏదైనా సరే. ఫస్ట్ వచ్చేసి నువ్వు ఇంటర్న్షిప్ టైప్ చూసుకో. ఫుల్ టైమ్ గానీ, వర్చువల్ గానీ, పార్ట్ టైమ్ గానీ, అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అండ్ స్టే ఫండ్ ఆల్ స్టేట్స్ అన్నమాట, ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఎలిజిబుల్. ఫస్ట్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మీరు మీరు నన్ను అడుగుతారు కదా, అక్క ఎక్కడైనా ఇంటర్న్షిప్స్ ఉంటే చెప్పండి అని. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్, అందరూ కాదు, కొంతమంది అయినా, ఎవరమైనా, మేమైనా సరే ఇందులో నుంచి కొన్ని ఇంటర్న్షిప్స్ తీసుకొస్తాం. ఓకే, కానీ అలా ఎందుకు ఈరోజు ఒక పోర్టల్ గురించి చెప్పేద్దాం అనేసి నేను చెప్పేస్తున్నాను. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్స్ కావచ్చు, పైథాన్, ఏఐఎంఎల్, డేటా సైన్స్ జూనియర్ అండ్ పైథాన్ స్టూడెంట్ అవుట్‌రీచ్ కోఆర్డినేటర్. ఇవన్నీ మనకు సంబంధించిన ఇంటర్న్‌షిప్సే. ఐటీయే కాదు, నాన్ ఐటీ వాళ్ళకి గూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వర్చువల్ ఇంటర్న్‌షిప్పే కావాలి. వర్చువల్ ఇంటర్న్‌షిప్ అండ్ నాకు అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ కావాలి. ఓకే, అండ్ దట్ టూ ఐ వాంట్ ద ఇంటర్న్‌షిప్స్ ఇన్ కర్ణాటక. ఇఫ్ ఐ వాంట్ ద ఇంటర్న్‌షిప్స్ ఇన్ కర్ణాటక ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అని పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనకి నాన్ ఐటీవి కనిపించాయి గదా! ఇప్పుడు చూడండి, వీడియో ఎడిటింగ్ అంట, ఫ్యాషన్ డిజైన్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇంటర్న్‌షిప్స్, వెబ్ డెవలప్‌మెంట్, వర్క్ ఫ్రమ్ హోమే. మళ్ళా ఏదో కాదు, వర్క్ ఫ్రమ్ హోమే. 4 మంత్స్ ఉంటుంది ఇంటర్న్‌షిప్. స్టే ఫండ్ గూడా ఇస్తారు. 10,000 పర్ మంత్. నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 2 ఉన్నాయి. అప్లై బై ఏప్రిల్ 18థ్. ఏప్రిల్ 18థ్ వరకు గూడా మనకు ఛాన్స్ ఉంది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, పైథాన్ మీద మంచి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. పైథాన్, జావా, నీకు ఏది కావాలన్నా ఇందులో కనిపిస్తాయి. అండ్ జావా వెబ్ డెవలప్‌మెంట్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. స్టే ఫండ్ అయితే 0, కానీ 2 మంత్స్ ఉంటుంది. 2 మంత్స్‌లో నువ్వు ఇంటర్న్‌షిప్ అయితే చేసి కంప్లీట్ చేసుకొని తెచ్చుకుంటావు. అండ్ దిస్ ఈస్ ప్రొవైడింగ్ బై వాల్యూ ఆఫ్ కోడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి, ఇలా డిఫరెంట్ సైట్స్‌లో వెతకడం కన్నా, మన ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సైట్‌లో చూడండి. డెఫినెట్‌గా మీకు చాలా యూజ్‌ఫుల్ థింగ్సే ఉంటాయి. ఇలాంటి ఇంటర్న్‌షిప్స్‌కి అప్లై చేసుకున్నారనుకో, తొందరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. ఓకే, గవర్నమెంట్ వెబ్‌సైట్ కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. వస్తే వర్చువల్ ఇంటర్న్‌షిప్‌కైనా అప్లై చేయండి. ఏ ఇంటర్న్‌షిప్పో వదలొద్దు. వర్చువల్ అయినా వదలొద్దు, అండ్ ఫుల్ టైమ్స్ అయినా వదలొద్దు, పార్ట్ టైమ్ అయినా వదలొద్దు. అన్నిటికి అప్లై చేయండి. ఎందుకంటే వర్చువల్ ఇంటర్న్‌షిప్‌కి చాలా మంది అప్లై చేస్తారు. మీరు అన్ని ఇంటర్న్‌షిప్స్‌కి అప్లై చేసి, ఆఫీస్‌లో వర్క్ చేసేదే బావుంటది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నేనిప్పుడు 3 ఇయర్స్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే ఉన్నా. 3 ఇయర్స్‌గా నాకు హౌస్‌లోనే వర్క్ చేస్తున్నా. నేను ముందు కంపెనీలో అయినా సరే, ఇప్పుడున్న కంపెనీ, స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్రెషర్ నుంచి నేను ఇప్పటి వరకు కూడా, ఇంతకుముందు పార్ట్ టైమ్ వర్క్ చేసే ప్రతి ఒక్కటి గూడా నేను వర్క్ ఫ్రమ్ హోమే. సో నాకు ఆఫీస్ సినారియోనే తెలీదు. అసలు. జస్ట్ నేను ఒక 2, 3 టైమ్స్ ఎళ్ళింటా ఆఫీస్‌కి అంతే. 2, 3 టైమ్స్ బెంగుళూరు ఆఫీస్‌కెళ్ళాలి. అండ్ కాగ్నిజెంట్‌లో ఉన్నప్పుడు వీక్లీ 2 డేస్ వెళ్ళేదాన్ని. అది గూడా కొద్ది రోజులే. ఒక 3, 4 మంత్స్ అంతే. సో నాకు ఆఫీస్ సినారియో పెద్దగా తెలీదు కదా! సో ఈ ఆఫీస్ సినారియో వల్ల మనకేమవుతుందంటే, కొద్దిగా నాలెడ్జ్‌కి మనం దూరం అయిపోతాం. నేనంటే సోషల్ మీడియాతో కనెక్ట్ అవుతూ ఉంటాను. పీపుల్‌తో కనెక్ట్ అవుతా, అట్‌లీస్ట్ కనెక్ట్ అవుతాను గాబట్టి, కొంచెమన్నా నాకు నాలెడ్జబుల్ థింగ్స్ ఒస్తాయి. కానీ నువ్వు ఎప్పుడైతే ఆఫీస్‌కెళ్తావో, యూ విల్ గెట్ లాట్స్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. నువ్వు మీ సీనియర్స్ దగ్గర నుంచి కావచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా సరే నేర్చుకుంటావు. ఆఫీస్ సినారియో ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఫ్రెషర్స్. ఇంట్లో కూర్చుంటే మీకేమీ రాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం వెతకద్దు ఫ్రెషర్‌గా. ఎప్పుడైనా సరే ఆఫీస్‌కెళ్ళడానికే ట్రై చేయండి. ఓకే, that's all about the video. If you like the video, don't forget to hit the like button and don't forget to subscribe. Bye, and please subscribe to our channel.